వెల్కమ్ టు వై9 ఇండియా. నా పేరు వై మహేశ్వర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భాస్కర కుటుంబరావు గారు. సార్ గత 40 సంవత్సరాలుగా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. అండ్ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రైవేటు సంస్థల్లో ఇంకా తన సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా సార్ ఒక యాక్టర్, ఒక సింగర్. సార్ వెల్కమ్ సార్. వై9 ఇండియాకి స్వాగతం సార్. సార్ మీ కెరీరు, మీరు టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకోవడానికి కారణాలు, ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? మీ ఫస్ట్ జాబ్ ఏంటి? ముందుగా వై9 ఇండియా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నేను చిన్నతనం నుంచి కూడా నాకెందుకో టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. మా మేనమామ తులసీదాస్ గారని ఆయన సరస్వతి విద్యాపీఠం ప్రధానాచార్యగా చేసేవాళ్ళు. ఆయన ప్రోత్సాహంతోనే నేను మొట్టమొదటిగా సరస్వతి విద్యామందిరంలో టీచర్గా జాయిన్ అయ్యాను. అంటే అందులో ఉన్న భావాలు కానీ, అది ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఆ సంస్థ నడుస్తూ ఉండేది. దేశభక్తి, సదాచారం ఇలాంటి ఒక మంచి విషయాల్ని అందులో మనం పిల్లలకి చెప్పచ్చు అనేటువంటి మంచి అవకాశం అక్కడ నాకు లభించింది. దాంతో నాకు టీచింగ్ ప్రొఫెషన్ మీద చాలా గౌరవం పెరిగింది, ఇష్టం పెరిగింది. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే సరస్వతి శిశు మందిరాలే. అందులో ఉన్న ఆచార్జీ కార్యదర్శిగా పనిచేసేవారు. ఆయన చాలా గొప్పగా మార్గదర్శనం చేసేవాళ్ళు. ఆయన ప్రోద్బలంతో మేము జీతాల గురించి కూడా ఆలోచించేవాళ్ళం కాదు. సమాజ సేవే మేము చేస్తున్నాం అనేటువంటి ఒక భావంతో, ఒక అంకిత భావంతో ఆ విద్యా సంస్థలో పనిచేయడం జరిగిందండి. సార్ అయితే మీరు మీ కెరీర్లో ఎదుర్కొన్న సవాల్ ఏదైనా ఉందా? ఎదుర్కొన్న సవాలంటే అసలు మామూలుగా టీచింగ్ ఫీల్డ్ అనేది ప్రతి సంవత్సరం సవాలేనండి. ఎందుకంటే 10th క్లాస్ వరకు నేను మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. ప్రతి 10th క్లాస్ బ్యాచ్ మాకు ఒక ఛాలెంజే. ఎందుకంటే అంతకుముందు కంటే మంచి రిజల్ట్ రావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా కూడా పోటీ పడేవాళ్ళం. నా సబ్జెక్ట్లో 100 వస్తాయా, లేకపోతే వేరే సబ్జెక్ట్లో 100 వస్తాయా అనేటువంటి పోటీతత్వం టీచర్లు, అది ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వంగా పిల్లల మీద మేము ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడానికి బాగుండేది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మాకు అది ఛాలెంజ్గానే ఉండేది. కాబట్టి టీచింగ్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజ్. అలాగే సమాజంలో పిల్లల్ని మనం ఎంత మంచిగా తయారు చేస్తున్నాం అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అండి. ఇవాళ నేను నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను, సరస్వతి శిశు మందిరాల్లో చదివినటువంటి పిల్లలు, మా దగ్గర చదివినటువంటి పిల్లలు ఇవాళ గొప్ప స్థితిలో ఉన్నారు. తర్వాత అందరిలో కూడా దేశభక్తి నిండుగా ఉన్నది. సమాజానికి కావలసినటువంటి దేశభక్తి అంతా కూడా చాలా నిండుగా ఉంది. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. సక్సెస్, లైఫ్లో సక్సెస్ సాధించడం అంటే ఏంటి? దాన్ని ఎలా నిర్వహించాలి? చూడండి, సక్సెస్ అనేది నేను అందరికీ జనరల్గా ఒకటే విషయం చెప్తున్నానండి. మనం ఎక్కడైతే కష్టం అనేది ఉంటుందో అక్కడ సక్సెస్ తప్పకుండా ఉంటుందండి. ఇక్కడ కష్టపడకుండా సక్సెస్ రావాలంటే అది సాధ్యం కాని పని. మేము కూడా పొద్దున 4:30 నుంచి నేను హాస్టల్లో వర్క్ చేసేవాడిని. పొద్దున్న 4:30 నుంచి రాత్రి 10 వరకు ఒక అంకిత భావంతో కష్టపడేవాళ్ళం. ఆ కష్టపడ్డ దానికి ఫలితం వస్తుంది, సక్సెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కష్టాన్ని నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకే సక్సెస్ తప్పకుండా ఇస్తాడు దేవుడు. జనరల్గా యూత్ ఫేస్ చేసేది ఏంటంటే ఏదైనా చిన్నగా ఇష్యూ కాగానే, ఏదైనా ఇబ్బంది రాగానే దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇవాళ జనరేషన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి తేడా ఏంటంటే చాలా సెన్సిటివ్నెస్ చాలా పెరిగిపోయింది పిల్లల్లో. ముఖ్యంగా అంతకుముందు పిల్లల్ని మేము చాలా దండించేవాళ్ళం, కొట్టేవాళ్ళం, పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళు ఆ ఒక్క రోజుకే ఉంచుకునేవాళ్ళు, మరుసటి రోజున మళ్ళీ కలిసిపోయేవాళ్ళు. దాంతో వాళ్ళకేంటంటే ఆ సెన్సిటివ్నెస్ అంతగా లేదు. ఇవాళ ఉన్న జనరేషన్ అలా లేరు.
చిన్న మాటకు కూడా విపరీతంగా ఆలోచించటం. దానికి కారణం ఏంటంటే, నేను ఒక రకంగా చెప్తున్నానండి, ఎవరు ఫీల్ కావద్దు. పేరెంట్స్ యొక్క పెంపకం వల్లనే పిల్లలు అలా తయారవుతున్నారు. ఎందుకంటే అతి గారాబం అనేది మెయిన్గా వచ్చేసింది. ఆ రావటం వల్ల పిల్లలు ఏది అడిగితే అది తీసుకొచ్చి పెట్టడం పేరెంట్స్ అదొక బాధ్యతగా తీసుకుంటున్నారు. దాంతో దానివల్ల అతి గారాబం పెరిగేసరికి సెన్సిటివ్నెస్ బాగా పెరిగిపోయి చిన్న మాట అన్నా కూడా తట్టుకునే స్వభావం పిల్లల్లో కనిపించట్లేదు. అలాగే చిన్న కష్టానికి కూడా తట్టుకునే స్వభావం కనిపించట్లేదు. అందుకనే అప్పుడున్న యూత్కి ఇప్పుడున్న యూత్కి చాలా తేడా వచ్చేసింది. పేరెంట్స్ చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి కష్టము సుఖము క్లియర్గా చెప్పాలండి. కష్టపడే మనస్తత్వం పెంచాలి. అలాగే అడగంగానే వస్తువులు తీసుకురావడం అనేది కాదు, దాని విలువ తెలిసినప్పుడు ఆ వస్తువు తీసుకురావాలి. ఇప్పుడు మారం చేయంగానే ఎక్కడ మా పిల్లాడు బాధపడతాడో అని వెంటనే వాడు ఏది అడిగితే అది తీసుకొచ్చి నేర్పే అలవాటు వల్లనే పిల్లలు అంత సెన్సిటివ్నెస్గా ఉన్నారు. దాని యొక్క విలువ తెలియాలి, దాని కష్టం తెలియాలి. వాళ్ళ 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు తీసుకొస్తున్నాం అంటే ఆ 100 రూపాయల విలువ ఏంటనేది పిల్లలకి తెలియజేయాలి. అది పేరెంట్స్ బాధ్యత అండి. అంతేగాని నేను ఎట్టగొట్ట కష్టపడతాను, నీకేం కావాలో చెప్పు అనే మనస్తత్వాలు ఉంచుకోకూడదు. నేను కష్టపడుతున్నాను, ఎలా వస్తున్నాయి 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు ఎలా వస్తున్నాయి అనేది పిల్లలకి నేర్పిన రోజున వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఆ సెన్సిటివ్నెస్ కూడా తగ్గుతుంది. ఆ సెన్సిటివ్నెస్ తగ్గడం వల్ల యూత్లో చాలా మార్పు వస్తుందండి. ముఖ్యంగా పేరెంట్స్ చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే మీకు మీ కెరీర్లో కానీ మీ లైఫ్లో కానీ ఎవరైనా గైడ్ చేశారా, లేదా మీకు ఎవరైనా ఇన్స్పైర్ చేశారా, సలహాలు అటువంటి అలాగా? ఇన్స్పిరేషన్ అంటే నిజంగా చెప్తున్నాను, నేను సరస్వతి విద్యాపీఠంలో పనిచేయటం అనేది నేను ఒక గొప్ప వరంగా భావిస్తున్నానండి. ఎందుకంటే అక్కడ శటగోపాల్ లక్ష్మీ నరసింహాచార్యులు అని ఆయన కార్యదర్శిగా ఉండేవాడు. ఆయన ఆచార్య అని అంటాము. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన యొక్క ప్రసంగాలు కానీ చాలా ఇన్స్పైర్ చేసినాయి బాగా. పిల్లలకి మనం ఏదో చేయాలి, ఎంత సర్వీస్ చేస్తే బాగుంటుంది, సమాజానికి మనం ఎంతగా ఉపయోగపడాలి అనేది ఆయన మాటల ద్వారా చాలా ఇన్స్పైర్ పొందానండి. అందువల్లనే మేము సరస్వతి విద్యాపీఠంలో అతి తక్కువ జీతాలకు పనిచేయగలిగాం. అయితే ఇప్పటి వరకు మీరు మీ లైఫ్లో ఎంతోమంది స్టూడెంట్స్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దారు, ఎంతోమందిని కలిశారు. ఈ ఈ దీంట్లో మీరు ఏమైనా నేర్చుకున్నారా? నిజంగా చెప్పాలంటే నా 40 ఏళ్ళ సర్వీస్లో అప్పుడున్న పిల్లలకి మేము చెప్పామండి, కానీ ఇప్పుడున్న పిల్లల దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాం. ఏంటంటే ముఖ్యంగా ఆ రోజు టెక్నాలజీ అంతగా ఇంప్రూవ్ కాలేదు. ఏదో పుస్తకాల్లో ఉన్నటువంటి చదువు చెప్పటమే కానీ టెక్నికల్గా ఆ రోజు అంత నాలెడ్జ్ లేదు. ఇవాళున్న జనరేషన్కి మితిమీరినటువంటి టెక్నాలజీ వాళ్ళ ముందుంది. ఆ టెక్నాలజీలో మాత్రం మేము వెనకబడి ఉంటాం. ఆ టెక్నాలజీని మాత్రం మేము నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పిల్లల్లో అంతకుముందున్న పిల్లల కంటే కూడా ఇప్పుడున్న పిల్లల్లో షార్ప్నెస్ చాలా పెరిగింది. కొంతమంది పిల్లలు అయితే చాలా షార్ప్గా, చాలా నైపుణ్యంగా విద్యను అభ్యసించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ. కాబట్టి అవి కొంత ఇన్స్పైర్ చేస్తుంటాయండి. ఆ టెక్నాలజీ మాత్రం నేర్చుకోవాల్సి వస్తుంది. లైఫ్ రెగ్యులర్గా డైలీ రొటీన్ లైఫ్ మెకానికల్ లైఫ్ అయిపోయింది సార్, ఏదైనా జాబ్కి వెళ్ళడం రావడం అలాగా. సో మరి డైలీ ఒక వ్యక్తి మోటివేటెడ్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుంటే మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఉదాహరణకి ఒక భగత్ సింగ్, లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు, లేకపోతే ఒక సుభాష్ చంద్రబోసు, ఇలా సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులను ఎవరినైనా సరే ఒక ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన ఇళ్లల్లో చూడండి, పాఠశాలల్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, లేకపోతే కోర్టులలో కానీ
అట్లాంటి మహానాయకులు ఫోటోలు పెడతారు. ఎందుకంటే ఒక్క నిమిషం ఆ ఫోటో మనం చూసినప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు సమాజం కోసం చేసిన సర్వీసు గుర్తొచ్చినప్పుడు అంతకు మించిన మోటివేషన్ లేదు ఇక. కాబట్టి ఇట్లాంటి ఒక నాయకుడిని మనసులో తీసుకోవడం ద్వారా మోటివేషన్ కావచ్చు. అలాగే తర్వాత ఇంకొకటి ఏంటంటే పరిస్థితులను బట్టి మోటివేట్ అవుతుంటారు. ఇవాళ ఉన్న సమాజానికి చెప్పే కంటే కూడా వాళ్ళు అనుభవించిన అనుభవాలను బట్టి మోటివేట్ అవుతుంటారండి. ఇది చాలా జరుగుతుంది ఇవాళ రోజుల్లో. అయితే అనుభవాన్ని బట్టే ఆ అనుభవాలే ఆయనకి ఉపాధ్యాయులుగా తయారైపోతున్నాయి. అలాగే మోటివేట్ అవుతున్నారు. సార్ మీరు టీచింగ్ అది మీ కెరీర్ కానీ ఇదే కాకుండా మీరు అభిమానించే వ్యక్తి లైక్ పాలిటిక్స్లో కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్లా ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అంటే చాలా అభిమానించే వ్యక్తులు సినిమా రంగంలో ఎన్టీ రామారావు అండి, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాలు చాలా బాగా చూసేవాడిని నేను. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఏదైనా సరే ఒక సమాజం కోసం సర్వీస్ చేసి పోరాడి ఆ పోరాటం అనేటువంటి ఒక తత్వాన్ని ఆ సినిమాల్లో బాగా చూపించేవాళ్ళు రామారావు గారు. అది నేను చాలా ఇన్స్పైర్ అయ్యామండి. తర్వాత అట్లానే దుర్యోధనుడి క్యారెక్టర్ చేసిన, రావణాసుడి క్యారెక్టర్ చేసిన, ఆయన యొక్క డైలాగ్స్ డెలివరీ కానీ దాంతో నాకు చాలా ఇష్టం అనిపించేది. రామారావు గారి సినిమాలు చాలా చూశాను, చాలాసార్లు కూడా చూశాను. అలాగే మీరు ఇంకో మాట అడిగారు, రాజకీయాల్లో అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో చాలా గొప్పగా అనిపించింది నరేంద్ర మోడీ గారండి. నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఒక అంకిత భావంతో ఆయన ఒక ధర్మానికి కట్టుబడి, అది హిందూ ధర్మమా దేశ ధర్మమా అనేది పక్కకి పెడితే ఒక ధర్మానికి కట్టుబడి ఆయన పనిచేస్తున్నారు. ఇవాళ రోజు కూడా 75 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆయన ఆ ధర్మాన్ని విడవకుండా పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. అందుకని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సార్ ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ పేరు తీసుకొచ్చారు, పిఎం గారి పేరు కానీ కాబట్టి. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని అభిమానించేవారు మీరు, ఇలా మీలో చాలామంది కూడా ఉన్నారు దేశంలో, భారతదేశంలో అండ్ వరల్డ్ వైడ్ కూడా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు మత రాజకీయాలు తీసుకురావడం కూడా చేస్తున్నారు. మరి దాన్ని ఎలాగ ఫేస్ చేయాలి? ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారు మోడీ అనేది నేను విశ్వసించనండి. ఎందుకంటే 80% మంది హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ ధర్మం కాకుండా వేరే ధర్మాన్ని ఎలా పాటిస్తారండి? ఇప్పుడు ఎక్కువ మంది ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎక్కువ మంది పాటించే విధానాన్నే ప్రభుత్వం కూడా పాటించాల్సి వస్తుంటుంది. మెజారిటీ నిర్ణయం తీసుకోవాలి కదా. మరి మెజారిటీ పీపుల్ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు వేరే ధర్మాన్ని ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు లౌకిక రాజ్యం అని చెప్పి మరి మోడీని విమర్శించే వాళ్ళంతా కూడా ఈ లౌకిక రాజ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? హిందువుల్ని అణగదొక్కి ముస్లిమ్స్ని పైకి తీసుకురావడం అంటే లౌకిక రాజ్యమా? లేకపోతే క్రిస్టియన్స్ని పైకి తీసుకురావడం అనేది లౌకిక రాజ్యమా? కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి, హిందువులు ఎక్కువ మంది ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ అయినటువంటి హిందువుల ధర్మాన్ని పాటించకుండా వేరే మతాలను తీసుకొని వచ్చి మేము నిజమైనటువంటి లౌకికవాదంలో అంటే అట్లా కుదరదు కదండి. ఓపెన్గా ఆయన చెప్తున్నారు. ఆయన హిందూ ధర్మం అనట్లేదు, భారతదేశ ధర్మాన్ని పాటించండి, భారతదేశాన్ని గౌరవించండి అని చెప్తున్నారు మోడీ గారు. మోడీ చెప్పినా, ఆర్ఎస్ఎస్ చెప్పినా దేశ ధర్మాన్ని పాటించండి, ఈ దేశంలో ఉండండి, కానీ దేశ ధర్మాన్ని పాటించమంటున్నారు. ఇప్పుడు ఆయన కొన్ని ఏళ్ల తరబడి అయోధ్య రామాలయం సమస్య ఉంటే దాన్ని ఆయన పరిష్కరించగలిగారండి.
అంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉందా? మరి కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేసి దాన్ని కూడా తీసుకొచ్చి మన భారతదేశంలో విలీనం చేశారు కదా. అంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉందా? ఆయన జన్మలో ఆయన బతికున్నంత కాలం ఆయన అనకూడదు, కానీ ఆయన తదుపరి కూడా గుర్తుంచుకునేటువంటి మంచి మేలు చేశారండి ఆయన భారతదేశానికి. కాబట్టి ఆయనని విమర్శించడం అనేది నేనైతే అంతగా సహించలేను. ఆయన చేసే నిర్ణయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఉంటాయి రాజకీయాలన్న తర్వాత ఒకటో అరా కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి తప్ప, కానీ ఓవరాల్గా ఈ మెజారిటీ పీపుల్ని ఆయన తీసుకొస్తున్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఆయన సహాయం చేశారండి. ఇప్పుడు తలాక్ అనేది ఇవ్వటం ద్వారా ముస్లిం మహిళలకు ఎంతో అన్యాయం జరిగింది కదా. దాన్ని ఆయన చట్టం ద్వారా తీసుకొని వచ్చారు కదా. వాళ్ళకు కూడా భరణం ఇవ్వాలని చెప్పారు కదా. తప్పు కాదు కదా అది. కాబట్టి ముస్లిమ్స్ మనం కోరేది ఏంటంటే, మీ ధర్మాన్ని మీరు పాటించుకోండి, కానీ దేశ ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వమని మనం ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి కోరుకునేది అదే. స్కూల్లో పిల్లలు మరి వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు? కలిసిమెలిసే ఉంటున్నారా మీరు చూసినప్పుడు? లేదా వీళ్ళల్లో కూడా విభేదాలు అదేనండి, అది చాలా చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇవాళ యాజ్ ఎ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేను చెప్తున్నానండి, పిల్లల మధ్యలో కుల వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ తీసుకురావడం అంత మంచిది కాదండి. కానీ ఇవాళ మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, కులం మతం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్పడం, వాళ్ళల్లో ఆ భావాలు నింపడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మేము కూడా సరస్వతి శిశు మందిరాల్లో పనిచేసేటప్పుడు మా దగ్గర కూడా అన్ని మతాల పిల్లలు చదివేవాళ్ళు. అది పేరుకి హిందూ ధర్మం, లేకపోతే ఇదంతా హిందూ మతం, లేకపోతే ఇదంతా ఆర్ఎస్ఎస్ అన్నా కూడా మా దగ్గర ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు, తర్వాత అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు అందరూ చదివారు. కానీ మేము ఏనాడు కూడా ఒక మతాన్ని తీసుకురండి అలా, దేశాన్ని గౌరవించండి అని చెప్పాం. కాబట్టి దేశాన్ని గౌరవించండి అని చెప్పేటువంటి పాఠశాలలు ఉన్న రోజున పిల్లల్లో ఈ భావాలు రావు. నేను నా అనుభవంలో నేను చెప్తున్నానండి, పాఠశాల పేరు కాదు, పేరు చెప్పడం అనేది అనవసరం. నేను ఒకసారి ఒక వార్షికోత్సవం జరుగుతుంటే, అది యాక్చువల్గా అది క్రిస్టియన్ మైనారిటీ స్కూల్, అది అందులో నేను వర్క్ చేస్తున్నాను. చేసేటప్పుడు వార్షికోత్సవానికి పిల్లల్ని ఒక ఆంజనేయ స్వామి పాత్రని అక్కడ స్టేజ్ మీద చేయించాలని ఒక పాత్రను తయారు చేసి మేము స్టేజ్ ఎక్కించాలనుకున్నాం. కానీ అక్కడున్న దౌర్భాగ్యం ఏంటంటే, అక్కడున్న మేనేజ్మెంట్ వాళ్ళు స్టేజి మించి దించేశారండి పిల్లల్ని, ఇలాంటివి ఇక్కడ చేయొద్దు అని. అదే ఏ హిందూ ధర్మంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే మా శిశు మందిరాల్లో అట్లా ఏం చేయలేదు. మరి వాళ్ళు ఎందుకు అంత పక్షపాతంగా చేస్తున్నారు? నేను అదే అడిగాను. నేను ఇది చాలా తప్పండి అని నాకు కోపం వచ్చిందండి. ఇప్పుడు మేము మీ మతానికి సంబంధించినటువంటివి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, మా మతానికి సంబంధించినవి కూడా ఇస్తున్నాం, పిల్లల్లో ఆ భావాలు తీసుకురావద్దు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఇవి చాలా వరకు ఎక్కువైపోతున్నాయి ఇవాళ రోజుల్లో. ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. పిల్లల్లో ఎప్పుడు కూడా కులతత్వం అనేది రావద్దు, మతతత్వం అనేది రావద్దు, మత విద్వేషాలు రావద్దు. వాళ్ళ స్కూళ్ళల్లో మీరు గమనించండి, యూనిఫామ్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారండి యూనిఫాము? దాని ఉద్దేశం ఏంటి? యూనిఫామ్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అందరూ ఒకటే అని చెప్పటమే కదా. ప్రేయర్కి వచ్చినప్పుడు అందరూ ప్రేయర్ జనగణమన పాటిస్తున్నారు, వందే మాతరం పాటిస్తున్నారు. పిల్లలందరినీ ఒకే దృష్టితో చూసే గుణం టీచర్కి ఉండాలి, పాఠశాల యాజమాన్యానికి ఉన్నప్పుడు యువతలో కానీ లేకపోతే విద్యార్థుల చిన్నతనం నుంచి కూడా ఈ భేదాలు రాకూడదు. నా నిర్ణయం అయితే రాకూడదు. రావటం అనేది దేశానికి అంత మంచిది కాదు. దాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళని మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించకూడదండి.
పిల్లల్లో చెడు భావాలు నింపడం ద్వారా చిన్నతనం నుంచే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళే టెర్రరిస్టులుగా మారుతారు. అది ఏ మతంలో అయినా సరే, ఏ మతంలో అలాంటివి జరిగినా కూడా వాళ్ళు తీవ్రవాదులుగా మారిపోతారు. ఆ రోజు మనం ఏం మార్చలేం. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని మనం మార్చగలగాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ ధర్మాన్ని పాటించాలంటే తప్ప కాదు కదా. కాబట్టి మన దేశంలో ఉన్నప్పుడు మన దేశ ధర్మాన్ని పాటించడం అనేది పిల్లలకి నేర్పాలి. వేరే దేశం గురించి, వేరే ధర్మం గురించి మన దేశంలో ఎలా చెప్తారండి? అది తప్పు కదా. అంటే విద్యా వ్యవస్థ మొదటి నుంచి అలాగే వస్తూ ఉండిందేమో మరి. విద్యా వ్యవస్థలో మొదల్లో అలా లేదండి. ఇప్పుడు ఈ కొన్ని మత ప్రాతిపదిక మీద కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయి. మతాన్ని బోధించేటువంటి పాఠశాలలు తయారవుతున్నాయి. మీరు ఇంకోటి గమనించారో లేదో, హిందూ మతాన్ని ప్రచారం చేస్తే తప్పని చెప్తున్నారు. కానీ మైనారిటీ అనే పేరుతో వాళ్ళు మాత్రం బోధన చేస్తున్నారు. మతమే ప్రధానంగా విద్యాలయాలు నడిచేవి కొన్ని మతాల్లో జరుగుతున్నాయి. ఇది న్యాయం కాదు కదా. అవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. దానివల్లనే మతతత్వం అనేది పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇది దేశానికి అంత మంచిది కాదండి. సార్ ఇప్పుడు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతుంది కదా, మరి ఎందుకు ఇంకా ఈ మతం గురించి ఇవన్నీ? అదే అంటున్నానండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు అయితే ఇంకొక విషయం చెప్పాలండి. టెక్నాలజీ పెరుగుతోంది కానీ ఇవాళ చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎలా అంటే విద్యా వ్యవస్థలో ఒకప్పుడున్న విద్యా వ్యవస్థకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి తేడా చెప్తూ మీ ఆన్సర్ చెప్తాను నేను. ఒకప్పుడు టెక్నాలజీ తక్కువ ఉంది, మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మోరల్ వాల్యూస్ తగ్గిపోయినాయి. ఆ మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే తగ్గిపోతున్నాయో మనుషుల్లో ఏమవుతుందంటే స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం పెరగడం ద్వారానే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. మోరల్ వాల్యూస్ పెంచే విద్యా విధానం కూడా చాలా అవసరం అండి. కేవలం ఎట్లా తయారైపోతుందంటే సంపాదన కోసమే చదువు అనేది ఎక్కువైపోయింది వాళ్ళ. కానీ సంపాదన కోసం చదువు కాదండి. ఒకప్పుడు అట్లా లేదు. చదువు అనేది సంస్కారాన్ని పెంచేది, సంపాదన పెంచేది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం పిల్లలకి క్లియర్గా చెప్పాలి. చదువు అనేది సంపాదన కాదు. కోటి విద్యలు కూటి కొరికే అన్నారు, అది కరెక్టే. కోటి విద్యలు అంటే అందులో ఒక చదువే కాదు. ఇప్పుడు బంగారం పని చేసేవాళ్ళు వాళ్ళది ఒక విద్యే, వడ్రంగి పని చేసేవాళ్ళు వాళ్ళది ఒక విద్యే, పాటలు పాడేవాళ్ళు వాళ్ళది ఒక విద్యే. కాబట్టి ఈ విద్యల ద్వారా సంపాదించుకోవచ్చు. కోటి విద్యలు కూటి కొరకే అన్నది కరెక్టే. కానీ చదువు నేర్చుకోవడం అనేది సంస్కారాన్ని పెంచాలి, మోరల్ వాల్యూస్ పెంచాలి, నైతిక విలువలు పెంచాలి. కాబట్టి అది తగ్గిపోవటం వల్లనే ఇగో ఈ వికృతమైనటువంటి చేష్టలన్నీ వచ్చేసి టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనకి ఎందుకు మనిషి తయారు కావట్లేదంటే మనిషి మనస్తత్వం అనేది మారిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. పేరెంట్స్ దగ్గర నుంచి కూడా అట్లానే వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం అధిగమించిన రోజున మీరు టెక్నాలజీ పరంగా మంచి విద్యావంతులు తయారవుతారు, దేశానికి ఉపయోగపడే వ్యక్తులు తయారవుతారండి. దాంతోపాటుగా మోరల్ వాల్యూస్ కూడా కావాలి. అయితే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే మీలో ఒక యాక్టర్ ఉన్నారు అండ్ ఒక సింగర్ ఉన్నారు, మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు అండ్ సింగర్స్ని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, దీని గురించి చెప్పండి. నాకు చిన్నతనం నుంచి కూడా పాటలు పాడటం అంటే, నేను చదువుకున్న టైం దగ్గర నుంచి కూడా పాటలు అంటే చాలా ఇష్టం అండి. పాటలు పాడుతుండేవాడిని, విన్నా వినకపోయినా. అలాగే నాటకాల విషయానికి వచ్చేసరికి మాకు 8వ తరగతి చదువుతున్నాను నేను, 8th క్లాసులో. హిందీ సార్ అప్పలాచార్య గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన రంగస్థల నటులు. ఆయన నన్ను నాటక రంగం వైపుకి తీసుకెళ్ళాడు ఆ వయసులోనే. నా చేత మాయల ఫకీర్ వేషం వేయించాడు ఆయన.
తర్వాత అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర, దుర్యోధనుడు ఏకపాత్ర, ఇవన్నీ కూడా ఆయన నాకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. ఆ తర్వాత రామారావు గారి సినిమాల ప్రభావం కొంత పనిచేసి అలా ఆ రంగంలోకి వచ్చాను. పాటలు తర్వాత ఇవాళ కరోనా టైంలో మేమేం చేసామంటే స్వరజరి భువన భాస్కర సంగీత సాహిత్య సేవా సమితి అని ఒకటి పెట్టాం. దాని ద్వారా అనేక మంది గాయకులు, గాయనీమణులు కూడా వచ్చి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా కలిసి పాడటం ఇవన్నీ జరుగుతున్నాయండి. కాబట్టి ఆ విధంగా నాకు అవంటే చాలా ఇష్టం. పాటలు పాడటం అనేది మొదటి నుంచి కూడా చాలా ఇష్టంగా ఉండేది. సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందా? ఒకవేళ వస్తే మీరు సిద్ధంగా? సినిమాల్లో నటించే అవకాశం అంటే ఇప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మా బావ, సొంతంగా మా మేనమామ కొడుకు. అయితే ఆయనతో పాటు నేను తిరిగేవాడిని, షూటింగ్లకి వాటికి కూడా వెళ్ళేవాడిని. అయితే మా బావ ఒకటే మాట చెప్పాడు, నువ్వు 2 పడవల మీద కాలేస్తే కష్టం, నీకు ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ రావాలి అనుకుంటే నువ్వు అచ్చంగా దీన్నే నమ్ముకోవాలి. ఇక నువ్వు మళ్ళీ టీచింగ్ అవి ఇవి అంటే దానికి దీనికి కుదరదు అని చెప్పారు. అయితే నేను అప్పుడు ఒకటి ఆలోచించాను. ఏం ఆలోచించానంటే సినిమా జీవితం అనేది శాశ్వతం కాదు, మనకి ఛాన్సులు వస్తాయో రావో తెలీదు. ఇదైతే మనకి ఎక్కడైనా బతుకు తెరువు. కాబట్టి దీన్ని వదిలేసుకొని మనం అటుపోయి చివరికి మనం సక్సెస్ కాలేకపోయామంటే మొత్తం జీవితానికి ఇబ్బంది అవుతుందని నేను దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా ఒక 2-3 టీవీ సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేశాను, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేశాను. కానీ సినిమాల్లో వెళ్ళాలి అని అంటే మాత్రం మా బావ చెప్పిన సలహా ప్రకారంగా నేను ధైర్యం చేయలేకపోయాను. స్టూడెంట్స్కి మీరేమైనా సలహా ఎలా కెరీర్ పరంగా ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి? అయితే ఒక్కటండి, చివరిగా నేను ఒక్కటి చెప్తున్నాను, మీరు సలహా అన్నారు కాబట్టి, మీరు ఎంత గారాబంగా పెంచినా కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వీళ్ళు టైం ప్రకారంగా ఇంటికి వస్తున్నారా లేదా, స్కూల్లో ఉంటున్నారా లేదా అని గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి వాళ్ళ పేరెంట్స్కి. ఎందుకంటే చెడు మార్గాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ సమాజంలో. ముఖ్యంగా ఫోను, మన సెల్ ఫోన్లో, అది నిజంగానండి సెల్ ఫోన్ అనేది ఒక అద్భుతం. ఎందుకంటే ప్రపంచం మన చేతిలో ఉంది. వాడికి సబ్జెక్ట్ పరంగా కావాలంటే ఏ విషయమైనా సరే ఫోన్లో ఉంది. టీచర్ కూడా అవసరం లేదు, ఆ ఫోన్ ద్వారా అంత సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అటువంటిది సబ్జెక్ట్ పక్కకి పెట్టి ఏవైతే చూడకూడదో, ఏవైతే వినకూడదో వాటి మీద ఆసక్తి ఎక్కువగా చూపించి జనరేషన్ చాలా ఖరాబ్ అయిపోతున్నారు. తప్పు చేస్తే ఏంటిలే అనేటువంటి పరిస్థితి రాకూడదండి, అది వచ్చింది ఇవాళ. కాబట్టి అందుకనే పేరెంట్స్ గమనించాలి. ఎంత బాగా గమనించుకుంటే ఆ పిల్లలు అంతగా చక్కగా తయారవుతారు. ఇవాళ నా విషయానికి వస్తే నేను చెప్తున్నానండి, మా అబ్బాయిని ప్రతిరోజు ఏం చదివామని ఖచ్చితంగా నేను అడిగి పడుకునేవాడిని. అట్లాగే సడన్గా ఒక్కసారి వాళ్ళ బ్యాగ్ చెక్ చేసేవాడిని, ఏమన్నా ఉన్నాయా. ఇట్లా పేరెంట్స్ కనుక కేర్ తీసుకుంటే పిల్లలు చక్కగా తయారవుతారండి. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే బాగుంటుందా, లేదా దానివల్ల సొసైటీకి లాభమా, స్టూడెంట్స్కి ఏమైనా లాభమా నష్టమా? పాలిటిక్స్ అనేది ప్రజాస్వామ్యంలో చాలా బలమైన పాత్ర అండి ఇది. ఎందుకంటే పూర్వకాలంలో నియంత ప్రభుత్వాలున్నా, రాజరిక ప్రభుత్వాలున్నా ప్రభుత్వాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యం మాత్రం అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటు హక్కు ఉంది కాబట్టి. ఇవాళ 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకందరికీ ఓటు హక్కు ఉంది. మరి అలాంటప్పుడు యువతకి రాజకీయాలతో సంబంధం వద్దని మనం ఎలాగనగలుగుతాం?
ఉండాలి, రాజకీయాలతో సంబంధం యువతకు ఉండాలి, కానీ దాని హద్దులు గీసుకోవాలి. ఎంతవరకు మనకి అవసరమో అంతవరకే రాజకీయాల్లో ఉండాలి తప్ప రాజకీయాలు అసలు పట్టించుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేస్తారు, వాళ్ళకి పార్లమెంట్ అంటే తెలియదు, అసెంబ్లీ అంటే ఏంటి తెలియదు. అలాగే ఆగస్టు 15కి జనవరి 26కి తేడా తెలియదు. అట్లాగే కొంతమందికి అసలు రాష్ట్రపతి అధికారాలేంటి, ప్రధానమంత్రి అధికారాలేంటి, ఒక గవర్నర్ అధికారాలేంటి, ఒక ముఖ్యమంత్రి అధికారాలేంటి, ఇన్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఇంత ఘోరంగా సంబంధం లేకుండా ఉండకూడదు, తెలుసుకోవాలి. అవసరం వస్తే మనం పోటీ పడాలి. వాళ్ళు చూడండి, తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడానికి మెయిన్ కారణం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల ఉద్యమమే కదండి. కాబట్టి విద్యార్థుల పాత్ర లేనిది ఏది సాధ్యం కాదు, ఏది సాధించలేం. ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో కూడా విద్యార్థుల పాత్ర చాలా ఉంది. ఆయన చదువుకుంటూనే గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆయన బారిస్టర్ చదువుకున్నారు, చదువుకుంటూ ఉద్యమంలోకి వచ్చారు. కాబట్టి ఈ విధంగా మనకి చాలామంది నాయకులు విద్యార్థి దశ నుంచే నాయకులుగా వచ్చారు. ఇప్పుడు మనకు అందాకెందుకు వెంకయ్య నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ విద్యా వ్యవస్థ దగ్గర నుంచే నాయకులుగా ఎదిగారు. చాలామంది ఉన్నారు అట్లా. అయితే రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఆర్థిక స్తోమత గట్టిగా ఉండాలని భావం. కానీ అది ఆర్థిక స్తోమత గట్టిగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలనే ఒక దురదృష్టకర పరిస్థితిని రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఎందుకనంటే ఓటుకు నోటు. ఇప్పుడు డబ్బులు పంచి ఓట్లు సంపాదించటం, లేకపోతే తాగించి ఓట్లు సంపాదించటం, ఇది ఎక్కువైన రోజున ఎలక్షన్లు అనేవి ఖరీదైపోయినాయండి. అవి లేని రోజున ఎవరైనా కూడా పోటీ, అయినా కూడా అందరూ అనుకున్న వాళ్ళందరూ పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ గెలిచేది ఎవరనంటే ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతున్నారో వాళ్ళే గెలుస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఈ ఎలక్షన్ అనేది ఖరీదైపోయింది, డబ్బుతో సంబంధం అయిపోయింది. అది కాదండి కావాల్సింది. ఒకప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో మీరు గమనించినప్పుడు గాంధీ మహాత్ముడు గారు అడిగితే అందరూ కూడా డబ్బులు ఆయనకి చందాలుగా ఇచ్చారు ఉద్యమం కోసం. ఆయన దగ్గర డబ్బులు, ఆయన కొల్లాయిగుడ్డ కట్టుకొని తిరిగారు కదా, మరి ఆయనకి డబ్బులు ఇచ్చారు. అలా ఎవరు వచ్చినా కూడా ఆ రోజున డబ్బులు ఇచ్చారు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఈ వీళ్ళు డబ్బు పంచి ఓట్లు సంపాదించుకోవడం ద్వారా ఆ వ్యవస్థే మారిపోయింది. పేరెంట్స్ కూడా పిల్లలను రాజకీయాలకు పంపడానికి ఇష్టపడరు ఇప్పుడు ఈ సొసైటీలో. ఎందుకు అనంటే రాజకీయాలన్నీ కలుషితం అయిపోయినాయండి. రాజకీయాలన్నీ కలుషితం చేసేసారు. ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశం అయితే మీరు మంచి విషయాన్ని తీసుకొని వచ్చారు. రాజకీయ నాయకులకు కూడా మినిమం క్వాలిఫికేషన్ ఉండాలండి. క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ లేకుండా ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఏది రౌడీజం చేసో, లేకపోతే దొంగతనంగా ఓట్లు వేయించుకోనో, డబ్బులు పంచి ఓట్లు వేయించుకోనో, ఇలా వచ్చిన వాళ్ళు దేశ సేవ చేస్తారని మనం ఎలా నమ్ముతాం? కాబట్టి ఆ కుళ్ళు వ్యవస్థలోకి వెళ్ళకూడదని చాలామంది పేరెంట్స్ అనుకోవడంలో తప్పే ఉంది. రాజకీయ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టించేసిన తర్వాత వద్దు, ఎవరు కావాలనుకుంటున్నారు అని అంటే బాగా బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ డబ్బు సేవ్ చేసుకోవడానికి రాజకీయ నాయకులుగా తయారు కావాలని అనుకుంటున్నారు. ఇది దేశానికి అంత శ్రేయస్కరం కాదు కదా సరే. అందులోనే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ ఉన్నప్పుడు పోయి ఓటు వేద్దామనే ఆలోచనతో ఉండట్లేదు. వాళ్ళు మనకెందుకులే ఓటు వేస్తే ఏమొస్తుంది, అది ఎవడో ఆ పొజిషన్లో ఉంటాడు, మనకు చేసేది లేదు, మనకు వాటితో అవసరం లేదు అన్నట్టు ఆ బిహేవియర్తో ఉన్నారు ఇప్పుడు యూత్. చదువుకున్నా కూడా వాళ్ళు ఓటు ప్రాముఖ్యత అనేది గుర్తించడం లేదు. మరి ఎలా అది?
ఇదే మన రీసెంట్గా మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా 41% ఓటింగ్ జరిగిందనేది వార్తల్లో చూసాం మనం. అంటే ఒక్కటి ఆలోచించాలండి ఈ సందర్భంగా. 41% అంటే ఉదాహరణకి 100 మంది ఉన్న చోట 40 మంది ఓటేశారు. అంటే 60 మంది ఓటేయలేదు. ఈ 40 మందిలో ఏ 30 మందో లేకపోతే 25 మందో ఎక్కువ మంది ఓట్లు వేసినప్పుడు వాళ్ళు ఎన్నికవుతున్నారు. ఒక్కసారి ఆ లెక్క చూస్తే 100 మందిలో 25 మందో వేస్తే గెలిచిన నాయకులే అక్కడ ప్రతినిధి అవుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? అసలు ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఆలోచించిన రోజున ప్రతి వాళ్ళు ఓటు వేయడానికి వస్తారు. నా ఉద్దేశం అయితే ఓటు వేయాలండి. అది 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 వేయకుండా ఉండటం అనేది మాత్రం చాలా తప్పది. ఎందుకంటే మన ప్రతినిధిగా ఎన్నుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఓటేయాలి. మీరు అన్నట్టు ఎందుకు ఓటు వేయట్లేదు అంటే నైరాశ్యం ఎక్కువైపోయింది జనంలో. అంటే ఎవరు వచ్చినా మనకు చేసేది ఏం లేదు, ఏ నాయకుడు వచ్చినా మనకు ఒరగబెట్టేది ఏం లేదు, నా కష్టం నాకు ఎట్లాగో తప్పట్లేదు, వీళ్ళు వచ్చి దోచుకోవడమే తప్ప మనకేం చేయట్లేదు అనే భావన ప్రజల్లో ఉండటం వల్లనే ఓటుకి రావట్లేదు. కాబట్టి ఇది అందరూ కూడా చర్య తీసుకోవాలి. ఇది కోర్టు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అందరూ కూడా చర్య తీసుకోవాలి. కానీ ఏది ఏమైనా కూడా ఓటు వేయటం అనేది చాలా అత్యంత అవసరం. సరే. నెక్స్ట్ ఏంటంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ అండ్ ప్రభుత్వ విధానంలో ఏది బెస్ట్? చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడున్నటువంటి చాలామంది ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అంతా కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి ప్రభుత్వ విద్యా విధానం సరిగ్గా లేకపోతే ఇంతమంది మేధావులు ఎలా తయారవుతారు? అయితే మీరు ప్రైవేటు విద్యా విధానం అన్నారు. ఇక్కడ ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఎలా ఏర్పడిందంటే, మన రాజకీయ వ్యవస్థలో ఎక్కువ మంది మంత్రులు, రాజకీయ రంగ ప్రవేశం ఉన్న వాళ్ళే ప్రైవేటు సంస్థలను స్థాపించడం జరిగింది. వాళ్ళ పేర్లు అనవసరం, అది అందరికీ తెలుసు. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ప్రైవేటు విద్యా వ్యవస్థలోకి ప్రవేశించారో అప్పటి నుంచి గవర్నమెంట్ వ్యవస్థ పతనం కావడం ప్రారంభమైంది. కావాలని గవర్నమెంట్ వ్యవస్థని దిగజార్చడం జరిగింది. వాళ్ళు చూడండి, చాలా స్కూల్స్లో బెంచీలు ఉండవు, టీచర్లు ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండవు, కనీసం టాయిలెట్స్ ఉండవు. ఇవన్నీ ఎవరి లోపం అండి? ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుంటాయి కదా. విద్యా విధానానికి వస్తే ఇక్కడంతా కూడా ట్రైన్డ్ అయిన టీచర్స్ ఉంటారండి ప్రభుత్వ పాఠశాలల్లో. ట్రైనింగ్ కాకుండా, బీఎడ్ లేకుండా, లేకపోతే టీచర్ ట్రైనింగ్స్ లేకుండా ఎవరు ఉండరు కదా అక్కడ. అంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మరి ప్రైవేటు విద్యా విధానానికి వచ్చేసరికి 10th క్లాస్ చదివిన వాళ్ళు 10th క్లాస్ పిల్లలకి టీచింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వీళ్ళ దగ్గర టీచింగ్ స్కిల్స్ ఏముంటాయి? ఉండవు కదా. బై హార్టింగ్ సిస్టంలోకి తీసుకొస్తున్నారు ప్రైవేటు విద్యా విధానం అంతా. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రైవేటు విద్యా విధానం గురించి చెప్పాలంటే, స్కూల్ యాజమాన్యానికి డబ్బులు కావాలండి, పేరెంట్స్కి మార్కులు కావాలి, పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలి. మరి చదువు ఎవరికి కావాలి? కాబట్టి చదువు అనేది పనికిరాని వస్తువులాగా తయారైపోయింది. అంటే ఏంటి, మొత్తం మీద ఆ చదువు అనేది ఎవరో టీచర్లకే కాస్త నాబోటోడు ఎవడన్నా అంటే వాడికే అంకితం అయిపోతుంది తప్ప పిల్లల దాకా రావట్లా. ఇప్పుడు మాతృభాషకు ఇంగ్లీష్ యాడ్ అయింది కదా సార్. ఇప్పుడు డామినేట్ చేస్తుంది. యాక్చువల్లీ మాతృభాషని ఇంగ్లీష్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే బయట సొసైటీలో ఎక్కడ వెళ్ళినా ఇంగ్లీష్ ఉంటేనే నువ్వు వెల్ క్వాలిఫైడ్ అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఇది కరెక్టేనా? ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్వాల్సిందేనా, లేకపోతే ఏంటి పరిస్థితి? చూడండి, నేను సరస్వతి విద్యాపీఠంలో పనిచేసినప్పుడు మాకు ప్యూర్ తెలుగు ఉండేది. మొత్తం తెలుగే. అసలు ఇంగ్లీష్ పదం అనేది
వాడే సమస్య లేదు అసలు. మరి ఇవాళ సరస్వతి విద్యాపీఠం ద్వారా వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా అమెరికాలో, లండన్లో, కెనడాలో అనేక దేశాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ భాష రావట్లేదా, ఇంగ్లీష్ భాష రావట్లేదా అంటే వస్తుంది. ఎందుకు రావట్లేదు? కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ భాషను పెంచడానికి ఒకటే కారణం చెప్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అంతా కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. టెక్నికల్గా వర్డ్స్ అన్నీ కూడా ఫారిన్ వాళ్ళవే ఉంటున్నాయి కాబట్టి ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్నారు. కరెక్టే, నేను ఒప్పుకుంటా, ఇంగ్లీష్ కావాలి. ఎందుకంటే మనం భాష పెంచుకోవడానికి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు. చైనా వాళ్ళు చైనా భాష మాట్లాడతారు ఎక్కడికి వచ్చినా కూడా. వాళ్ళ భాషలోకి మిగిలిన వాళ్ళు తర్జుమా చేసుకోవాల్సిందే. ఇంగ్లీషు ఎన్ని దేశాలు మాట్లాడుతున్నాయండి? వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ భాషలోకి కావాల్సిన వాళ్ళు తర్జుమా చేసుకుంటున్నారు. మనకెందుకు పట్టింది ఆ దౌర్భాగ్యం? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ పిచ్చి పట్టింది బాగా. అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే టీచింగ్లో కూడానండి, మనం చెప్పే విధానంలో మాతృభాషలో నేను చెప్తున్నానంటే నా హృదయం నుంచి, నా మనసు, నా హృదయం ద్వారా వస్తాయండి మాటలు. అంటే తనివి తీరా అంటాను చూసారా, అలా చెప్పగలుగుతాను పాఠం అనేది. ఎంతో ఆనందంగా చెప్పగలుగుతాను. మరి అదే పరాయి భాషలో చెప్పాలనంటే మరి నాకే సగం రాక, వాళ్ళకి సగం అర్థం కాక, మరి సబ్జెక్ట్ అంతా ఎటుపోతుంది, అర్థం కావట్లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే కనీసం 7th క్లాస్ వరకైనా, నా దృష్టిలో అయితే 7th క్లాస్ వరకైనా తెలుగు మీడియంలోనే బోధన జరగాలండి. మన మాతృభాషలోనే జరగాలి. ఇంగ్లీష్ భాష వస్తుందండి, నేర్చుకుంటే వస్తుంది. అదే ముఖ్యంగా అని అనాల్సిన అవసరం లేదండి. కాబట్టి మన మాతృభాషలో ఇప్పుడు 7వ తరగతి వరకు వాళ్ళకి తెలియాలి, మాతృభాష తెలియాలి. మాతృభాషలో చెప్పినప్పుడే ఆ సబ్జెక్టు మీద కూడా అవగాహన వస్తుంది. కాబట్టి నేనైతే తెలుగు భాష మన మాతృభాషని సమర్థిస్తాను. అయితే ఇంగ్లీష్ భాషకి వ్యతిరేకమైతే కాదు. ఇంగ్లీష్ భాష కావాలి, ఇంగ్లీష్ భాష అవసరం, అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానికి అంత ప్రయారిటీ ఇచ్చి దాని కింద తెలుగు భాషని కిందకి తొక్కాల్సిన అవసరం అయితే లేదు. కానీ చాలా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ భాష మాట్లాడితే గొప్ప అన్నట్టుగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ హీనంగా చూడటం అనేది చాలా తప్పండి అది. తర్వాత కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష మాట్లాడితే పనిష్మెంట్లు ఇవ్వటం, ఫైన్లు వేయటం, ఇవన్నీ పోవాలి. ఇది తప్పిది. ఎందుకండి భాషను ఎందుకు అంత నాశనం చేయాలి? కాబట్టి రెండూ కావాలి, రెండూ అవసరమే. అలానే ఒక భాషను పైకెత్తి ఒక భాషను కిందకు దొక్కడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. పేరెంట్స్ కూడా తమ పిల్లలని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలనుకోవడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, పక్కింటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు, నేను కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, అప్పుడే నాకు నా విలువ పెరుగుతుంది అనే ఉద్దేశంలో. అదే ఎందుకు వస్తుంది అంటే ఫారెన్ పోతున్నారు పిల్లలందరూ ఉద్యోగాలకని. ఉద్యోగాలకి ఫారెన్ వెళ్ళాలంటే ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా, ఈ ఆలోచన బాగా నింపేశారు జనంలో. ఇవాళ అందుకే అంటున్నా నేను, ఇప్పుడు చైనా వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా అమెరికాకి ఉద్యోగానికి, మరి చైనా భాష మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. మరి మనకెందుకు ఆ ఇంగ్లీషే రావాలనేది పట్టుదల ఎందుకు? అది బాగా ఫీడ్ చేసి పెట్టేశారు మైండ్లో. ఇంగ్లీష్ రాకపోతే వాడి జీవితమే పనికిరాదు అనే భావన ప్రజల్లో నింపబట్టే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చిందండి ఇది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఇంగ్లీష్ పిచ్చి పట్టింది. ఇంకా వేరే చోట అంతా కూడా వాళ్ళ మాతృభాష మీద, ఇప్పుడు చూడండి తమిళనాడులో తమిళ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. వాళ్ళ ఎక్కడైనా బోర్డులు కూడా చూడండి, వాళ్ళ బార్డర్ దాటేమంటే అన్నీ తమిళంలోనే ఉంటాయి. మరి వాళ్ళ కన్నడ తీసుకున్నా కూడా వాళ్ళ భాషకు వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. మరి మన తెలుగుకి ఎందుకు ఈ దౌర్భాగ్యం పట్టింది?
అందరూ ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. మాతృభాషలో మాట్లాడాలి, తెలుగు రావాలి, తెలుగుతో పాటుగా అన్ని భాషలు రావాలి. నిజంగా నేను ఇంకొకటి చెప్తున్నానండి, మాతృభాషలో కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, ఖచ్చితంగా ఉంటారో, వాళ్ళు అన్ని భాషల్లో కూడా కరెక్ట్గానే ఉంటారు. అన్ని భాషలు నేర్చుకుంటారు వాళ్ళు. అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ఇది. తెలుగుని అణగదొక్కాల్సిన అవసరం లేదు, తెలుగుని కించపరచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే మీరు పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, యూత్కి కెరీర్ విషయంగా కానీ, పొలిటికల్గా, ఇంకేదైనా కానీ ఓవరాల్గా సందేశం ఏమని ఇవ్వాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు పిల్లలు పేరెంట్స్కి భయపడ్డారు. ఇవాళ పేరెంట్సే పిల్లలకి భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదు కదా ఇది. తర్వాత గురువుకి భయపడుతున్నారా అంటే, గురువు అనే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తిట్టడానికి వీల్లేదు, పనిష్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఆ స్థానం పోతుంది, తల్లి తండ్రి స్థానం కూడా పోతుంది. మరి పిల్లాడు ఎలా బాగుపడతాడు? వాడికి మోరల్ వాల్యూస్ ఎవరు నేర్పాలి? కుటుంబ వ్యవస్థ చూస్తే తాతలు ఉండట్లేదు, అమ్మమ్మలు ఉండట్లేదు, నాయనమ్మలు ఉండట్లేదు, చిన్న సంసారాలు అయిపోతున్నాయి. మరి పిల్లలకి మంచి మంచి కథలు కానీ, లేకపోతే మన గ్రంథాలు రామాయణం గురించి కానీ, భారతం గురించి కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు కరువైపోయినారు. అవి అయినప్పుడు వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఎట్లా వస్తాయి? కాబట్టి వీటి గురించి పేరెంట్స్ ఆలోచించాలి. తర్వాత ఇంకొకటండి, పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు, వాడికి కావాల్సింది తెచ్చిపెడుతున్నారు, వాడికి పూర్తిగా స్వతంత్రం ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వాడు ఎటుపోతున్నాడో తెలియట్లేదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. సమాజం అంతా సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో అడ్డమైనవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఫోన్ అనేది ఒక వరం నా దృష్టిలో అయితే. ఎందుకంటే ప్రపంచం మొత్తం నీ చేతిలో ఉంది, సబ్జెక్ట్ మొత్తం నువ్వు నేర్చుకోవచ్చు ఎవరు సహాయం లేకుండా. అంత బ్రహ్మాండమైనటువంటి ఫోన్ని నువ్వు దాన్ని వేరే రకంగా వాడుకోవటం వల్ల నాశనం అయిపోతున్నారు. బెట్టింగ్లు చేస్తున్నారు పిల్లలు, అప్పుల పాలైపోతున్నారు, వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇవన్నీ ఎవరు పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. అది ఎప్పుడు తెలుస్తుంది పేరెంట్స్కి? ముదిరిపోయిన తర్వాత, వ్యవహారం ముదిరిపోయిన తర్వాత తెలుస్తుంది. కాదండి, మొక్కై వంగనేది మానే వంగున అని చిన్నతనంలోనే మనకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే వాడు అట్లా చేయడు కదా. అవి లేదు, ఆ అబ్జర్వేషన్ అనేది కంప్లీట్గా పోయింది. అది నేను చెప్పే సలహా ఏంటంటే, పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో ఏం చేస్తున్నారు, బయట ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతున్నారు, ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు, ఇది మనకు కరెక్టా కాదా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, అవసరమైతే భయపెట్టాలి, లేకపోతే బుజ్జగించాలి. ఏదో ఒక రకంగా వాడు చెడు మార్గాలకు పోకుండా చూడకపోతే రాబోయే రోజుల్లో యువత సర్వనాశనం అయిపోయేది ఎక్కువ ఉంది. మాఫియా ముఠాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళకి కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు కావు, నైతిక విలువలు కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. కాబట్టి వాళ్ళ గంజాయి సంబంధించినటువంటివన్నీ పాఠశాలల దగ్గర కూడా అమ్ముతున్నారు అని అంటే అసలు ఆ అమ్మే వాళ్ళల్లో కొంచెం అన్న మానవత్వం ఉందండి? లేదు కదా. కాబట్టి పిల్లల్ని చూసుకోవాల్సిన పేరెంట్సే జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే సమాజాన్ని మనం అంతా కూడా రేపొద్దున దుర్మార్గమైనటువంటి సమాజాన్ని చూడాల్సి వస్తుంది. సార్, చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని, మీ అనుభవాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి మీతో ఎంతసేపు అనేక విషయాలు. ఎందుకంటే నా సరస్వతి విద్యాపీఠం దగ్గర నుంచి కూడా విషయాలు కదిలించుకోవాలని మీతో ముచ్చటించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రముఖ వ్యక్తితో కలుద్దాం, వారి అనుభవాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.